హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరికీ మనం ఈ యొక్క వీడియోలో కానిస్టేబుల్ మెయిన్కి సంబంధించి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి గంగా డెల్టా ప్రాంతంలోని సుందర్బన్ అడవులలో పెరిగే ప్రత్యేకమైన వృక్ష జాతి ఏమిటి? ఆప్షన్ ఏ బ్లూ పైన్, బి వచ్చేసి పైన్, సి వచ్చేసి సుందరి, డి వచ్చేసి పైవన్నీ. జవాబు వచ్చేసి మనకు యొక్క ఆప్షన్ సి అయిన సుందరి వృక్షజాతి అనేది డెల్టా ప్రాంతంలో పెరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని ఉద్భిజ సంపద క్రింది వానలు ఏ రకానికి చెందినది? ఒకటి ఆప్షన్ ఏ సవన్నా, ఆప్షన్ బి ప్రైరీలు, ఆప్షన్ సి మెత్తటి కలపనిచ్చే అడవి, ఆప్షన్ డి గట్టి కలపనిచ్చే అడవి. జవాబు వచ్చేసి సెకండ్ వచ్చేసి డి అండి, గట్టి కలపనిచ్చే అడవి. ఓకే. సుగంధ ద్రవ్యాల్లో వాడే ఆల్పైన్ జాతి బ్రహ్మకమలం భారతదేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది? ఆప్షన్ ఏ పశ్చిమ హిమాలయాలు, ఆప్షన్ బి కేరళ కొండలు, ఆప్షన్ సి తూర్పు హిమాలయాలు, ఆప్షన్ డి గంగా మైదానం. దీనికి వచ్చేసి జవాబు వచ్చేసి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుందండి. పశ్చిమ హిమాలయాల్లో పెరుగుతుందండి. దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రము ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. జవాబు వచ్చేసి మనకు ఒక తమిళనాడు ప్రాంతం అండి, అత్యల్ప అటవీ ప్రాంతం. ఓకేనండి. అది వచ్చేసి ఐదో ప్రశ్న. దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతం అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ఏ? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. జవాబు వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో కింది తెలిపిన ఏ ప్రాంతంలో అరణ్యాలు లేవు? ఒకటి ఆప్షన్ ఏ అండమాన్ నికోబార్ దీవులు, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి లక్షద్వీపులు. మనకు జవాబు వచ్చేసి ఆప్షన్ డి లక్షద్వీపులు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఏ రాష్ట్రంలో అత్యధికంగా నిరుపయోగమైన భూమి విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. దీన్ని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్లో అత్యధిక నిరుపయోగమైన భూమి విస్తరించి ఉంది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి? తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు, బి వచ్చేసి ఉప ఉష్ణమండల అనార్ద్ర సతత హరితాలు, ఆప్షన్ సి వచ్చేసి ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు, ఆప్షన్ డి వచ్చేసి ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతత హరితాలు. దీనికి వచ్చేసి జవాబు వచ్చేసి ఆప్షన్ డి అండి, ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతత హరితాలు. ఓకేనా. నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న వచ్చేసి చంబల్ నది లోయ ప్రాజెక్టు ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్, బి గుజరాత్ మధ్యప్రదేశ్, సి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్, డి మధ్యప్రదేశ్ రాజస్థాన్. ఆప్షన్ వచ్చేసి డి ఈజ్ కరెక్ట్ అండి, మధ్యప్రదేశ్ రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క 9వ ప్రశ్న చూసినట్లయితే మనకు తావా ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? తావా ప్రాజెక్ట్ అనేది మనకు ఆప్షన్ సి అయిన తావా నదిపై మనకు ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 10వ ప్రశ్న. భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏది అని అంటే బాక్రానంగల్, హీరాకుడ్, తెహ్రీ, పోలవరం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు హీరాకుడ్ అని కరెక్ట్ ఆన్సర్ అండి. అతి పొడవైన ఆనకట్ట వచ్చేసి మనకు హీరాకుడ్ వస్తుంది. నెక్స్ట్ దేశంలో అత్యంత ఎత్తైన నీటిపారుదల ప్రాజెక్టు ఆప్షన్ ఏ బాక్రానంగల్, హీరాకుడ్, తెహ్రీ, పోలవరం. ఇక్కడ వచ్చేసి మనకు జవాబు సి వస్తుందండి, తెహ్రీ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు క్రికెట్ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప ఆప్షన్ ఏ సిల్వర్ ఫర్, దేవదారు, విల్లోస్, స్ప్రూస్ అండి. చూసినట్లయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రికెట్ బ్యాట్ల తయారీకి వచ్చేసి విల్లోస్ అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదేవిధంగా మనము ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దేశంలో పాములకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది అన్నారండి? ఒకటి దంఫా, బలాపాక్రమ్, నెక్స్ట్ పెరియా, నెక్స్ట్ గిండి అండి. మనకు పాములకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, గిండి అండి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ సరస్సు ఒడ్డున మనకు ఉన్నదనేది ఇంపార్టెంట్ అండి. చూసినట్లయితే కొల్లేరు, సాంబార్, చిల్కా, పులికాట్ అండి. ఇది చూసినట్లయితే మనకు ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, పులికాట్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ పులులు, ఆప్షన్ బి ఏనుగులు, ఆప్షన్ సి మకా కోతులు, ఆప్షన్ డి ఈజ్ సీతాకోక చిలుకలు. ఓకేనా. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అయిన మకాక్ కోతులకు ప్రసిద్ధి చెందింది సైలెంట్ వ్యాలీ యొక్క జాతీయ పార్క్ అనేది. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి అరిచే జింకలకు ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రము ఎక్కడ ఉంది అని చూసినట్లయితే మనకు వచ్చేసి క్లియర్గా ఆప్షన్ ఏ కన్హా, సైలెంట్ వ్యాలీ, ఓర్విల్లా, ఆప్షన్ డి వచ్చేసి రణతంబూర్.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బోర్విల్లా, సి అండి. నెక్స్ట్ వచ్చేసి కన్నేర్ ఘాట్ జాతీయ పార్కు, కన్నేర్ ఘాట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని చూసినట్లయితే ఆప్షన్ ఏ జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఛత్తీస్గఢ్. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి చెందిన పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అనేది చూసినట్లయితే ఆప్షన్ ఏ నేలపట్టు, బి సలీం అలీ, సి ఘనా, సుల్తాన్పూర్. చూసినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఘనా పక్షి సంరక్షణ కేంద్రము సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి చెందిందండి. అదేవిధంగా పులి రాష్ట్రంగా దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి అస్సాం. ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి బందీపూర్ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మనకు బందీపూర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మనకు కర్ణాటక ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్ అరణ్యాలు. ఓకేనండి. సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి వచ్చేసి బీహార్ అండి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసినట్టు మనకు మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో లక్కోత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఫస్ట్ ఆప్షన్ మొదటి స్థానంలో, రెండవ స్థానంలో, మూడవ స్థానంలో, నాలుగో స్థానంలో. ప్రపంచంలో లక్కోత్పత్తిలో భారతదేశం అనేది మొదటి స్థానం, అంటే ఆప్షన్ ఏ ఇజ్ కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా సిగరెట్ పెట్టెల తయారీకి ఉపయోగించే కలప అనేది ఏంటిదంటే సెముల్, హల్దా, సిడార్, చెస్ట్నట్స్ అండి. మనకు ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, హల్దా ఉపయోగిస్తారండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.